ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ఆయన కనుబొమ్మకు గాయమైంది. దీంతో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కలకలం నెలకొంది. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లాలో బస్సు యాత్ర చేశారు. విజయవాడలోని సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద బస్సుపై నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేయడంతో అది అత్యంత వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో సీఎం కనుబొమ్మకు గాయమైంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై క్యాట్ బాల్ తో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ పక్కన ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయమైనట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైద్యులు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి ప్రస్తుతం మారుతున్న రాజకీయ వాతావరణానికి, పార్టీలలో కానీ ప్రజల్లో కానీ పెరుగుతున్నటువంటి విద్వేష భావానికి ప్రతీకగా కనిపిస్తోంది. సైద్ధాంతిక విభేదాలు ఉండేటువంటి పార్టీలు లేదా వ్యక్తులు ఉండవచ్చు, కానీ హింసను ప్రేరేపించేటువంటి తీరులో మనుషుల ప్రవర్తన మారుతున్నటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదకర వాతావరణానికి దారితీస్తాయి అనేటువంటి అనుమానాలను కలిగించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా బస్సు యాత్ర పేరుతోటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నిన్న విజయవాడలో ప్రవేశించిన తర్వాత జరిగినటువంటి ఈ రాయితీతో చేసినటువంటి దాడి ఎంత తీవ్రమైంది అనేది మనకి డాక్టర్లు చెప్తుంటేనే అర్థమవుతోంది. వాస్తవంగా ఆకతాయితనంతో ఇలాంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆకతాయితనంతో రాళ్లు విసిరేటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోలేం. వ్యూహాత్మకంగా ఒక పథకం ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రయత్నం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ క్యాట్ బాల్ వంటి ఆయుధాన్ని వాడారా లేదా మరికొందరు చెప్తున్నట్లు ఎయిర్ పిస్టల్ వంటిది వాడారా అనేది స్పష్టత లేకపోయినప్పటికీ వాడినటువంటి తీవ్రత మాత్రం, వాడినటువంటి ఉద్దేశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఎక్కుపెట్టిన విధంగా కనుక అందులో వచ్చి నుంచి వెలువడినటువంటి ఆ రాయి ఏదైనా కణతకు కానీ తగిలి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. వాహనంపై నుంచి ఉండడం, కదలికల కారణంగా అది ఎడం వైపు కంటి వద్ద తగలడం, దానికి 3 స్టిచెస్ పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం, ప్రజలకి కావాల్సిన ఓట్లు అభ్యర్థించడం కామన్గా జరుగుతూ ఉంటుంది. 2019లో కూడా ఎన్నికలకి కొంత సమయం ముందే జరిగినటువంటి కోడిగత్తి ఘటన ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. అయితే అది రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండానే విచారణ అంతా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమీ పెట్టకపోయినప్పటికీ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తూ వస్తున్నారు. న్యాయ విచారణలో ఉన్నటువంటి దీనిపైన ఎవరు వ్యాఖ్యానించేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో నడుస్తూ వచ్చాయి. కారణాలు ఏవైనప్పటికీ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, జరిగినటువంటి దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు, ఉద్దేశాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన మరింత దారుణంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఏ వ్యక్తి, అంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా తనపైన ఎలాంటి దాడి చేయించుకుని సింపతిని గెయిన్ చేస్తారు అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి మాట. నిజంగానే కొద్దిగా ఆలోచన ఏ వ్యక్తి కూడా ఇలాంటి సింపతీలతోటి ఓట్లు రాలుతాయి అనుకునేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించదు. దీనికి చిన్న ఉదాహరణ 2004 ఎన్నికలకు ముందు జరిగినటువంటి సంఘటన. అలిపిరిలో అప్పుడు మావోయిస్టులు పెట్టినటువంటి బాంబ్ బ్లాస్టింగ్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ సంఘటన ఆధారంగానే ప్రజల్లో ఉన్నటువంటి ఆ సింపతిని క్యాచ్ చేసుకునే ఉద్దేశంతో ఆయన ఒక 6 నెలల ముందుగానే ఎన్నికలకు వచ్చారనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సింపతి, అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆ సింపతి పనిచేసి ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ 47 స్థానాలకు పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వచ్చేది కాదు. అంటే సింపతి రాజకీయాలు ఎప్పుడు పనిచేయవు అని చెప్పడానికి అదొక ఉదాహరణగా చూసుకోవాలి. ఇక రెండో అంశాన్ని కూడా 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు వాస్తవంగా అంటే ఉప ఎన్నికలు తీసివేస్తే
జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం గడిపేసి బయటకు వచ్చారు. అలాంటి టైంలో కూడా ప్రజల నుంచి సింపతి వచ్చి ఉంటే 2014లో చంద్రబాబు నాయుడు కాకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజే అయి ఉండేవాళ్ళు. అంటే ఈ రెండు కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సింపతి అనేది ప్రజలు ఓట్లుగా మలుస్తుంది అని చెప్పుకోలేం. వాళ్లకు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వీళ్ళు నిర్మించాల్సినటువంటి ఆ వారధిని నిర్మించడంలో ఎక్కడో వైఫల్యం ఉంటే తప్పితే ఎప్పుడూ కూడా సింపతి ద్వారా ఓట్లు గెయిన్ చేసేటువంటి వాతావరణం ఎప్పుడు ఉండదన్నది. సో ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కొంత లోతైన అధ్యయనం కూడా అవసరం అనిపిస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి కల్పించినటువంటి భద్రత ఏ స్థాయిలో ఉందనేది కూడా కొన్ని రకాల అనుమానాల్లోకి దారితీసే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించకపోయినప్పటికీ ఒకటి, రెండవది ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి నాయకులు ప్రజలకు సన్నిహితంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. అధికారులు ఎప్పుడూ కూడా ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయకపోయినప్పటికీ కొంత అజాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి సభ కాదు, ఇది క్రమంగా అంటే యాత్రలాగా సాగుతున్నటువంటిది కాబట్టి ఆ చిన్న అవకాశాన్ని దుండగులు ఉపయోగించుకున్నారనేది క్లియర్గా తెలుస్తోంది. ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటిది ఆ స్కూల్ కాంపౌండ్, అంటే కాంపౌండ్ వాళ్ళు తక్కువ ఎత్తులో ఉండడం వలన కాంపౌండ్ వాళ్ళు దూకి అక్కడ నుంచి రాయిని గురిపెట్టారు అనేది. రాయి వచ్చిన వేగం చాలా అంత వేగంగా రావడం అనేది సాధారణ ఒక బుల్లెట్ లాగా దూసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డిని తగలటమే కాకుండా తన మీద నుంచి పక్కన ఉన్నటువంటి వెలంపల్లి శ్రీనివాసన్ కూడా రాయి తగిలిందంటే దాని వేగాన్ని మనం అంచనా వేయవచ్చు. అంత వేగంగా వచ్చింది. పోలీసులు నిర్ధారిస్తున్న ప్రకారం ఒక 20-30 అడుగుల దూరం నుంచే దీన్ని ఎక్కుపెట్టారు అని చెప్తున్నారు. అంటే కనుచూపు మేరలోనే ఈ సంఘటన అంటే ఉన్నటువంటి వ్యక్తులే, చాలా దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులే దీనికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులు వెంటనే తప్పించుకోవడానికి అవకాశాలు ఎలా వచ్చాయి? ఒకవేళ అక్కడ గనక ఆ అవకాశం ఉంది అని చెప్తే ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది చూడాల్సి ఉంటుంది. స్కూల్ కాంపౌండ్ వాళ్ళనే దాటి చేశారా, లేదా అక్కడే ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి మొక్కల్ని అడ్డుగా తీసుకొని చేశారా అనే దాని మీద ఇంతవరకు రాలేదు. ఇక జరుగుతున్నటువంటిది బస్సు యాత్ర కాబట్టి తరచూ ముఖ్యమంత్రి బస్సుపైకి రావడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక 10-12 అడుగుల హైట్ ఉన్నటువంటి ఒక బస్సు పైన ఒక 5.5-6 అడుగుల హైట్ ఉన్నటువంటి వ్యక్తి నిలబడి అలాగే తన చేతుల్ని ఆహార్యంతో చేస్తూ, అంటే దగ్గర 18-20 అడుగుల ఎత్తులో చేతులు ఇలా కదుపుతూ ఉంటారు కాబట్టి అక్కడ విద్యుత్ తీగలు ఉంటే ప్రమాదం అనేటువంటిది, ఆ కారణంగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారనేటువంటిది ఒక వాదనమైంది. యాత్ర సాగుతున్న చాలా చోట్ల ఈ విధంగా జరుగుతూ వస్తోంది. మరొక కోణం కూడా ఏంటి అంటే ముఖ్యమంత్రిని కానీ లేదా అభిమాన నాయకుడిని చూడడానికి వచ్చేటువంటి ప్రజలు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి గోడలు, మిద్దెలు ఎక్కడము, చెట్లు ఎక్కడము, అలాగే కరెంటు పోల్స్ ఎక్కి చూడడం వంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదనే ముందస్తు చర్యల్లో భాగంగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేసింది ఏదైనా సరే రాత్రి 8 గంటల తర్వాత జరగడంతో చీకటిని ఆసరాగా చేసుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ చీకటిని ఆసరాగా చేసుకోవడం వల్లనే పూర్తిగా దుండగుడు దీనికి ఈ దురాఘాతానికి పాల్పడేటువంటి అవకాశం కలిగింది అనేది మనకి అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించినంత వరకు ప్రస్తుతం క్లూస్ టీమ్ అంతా కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇప్పటి వరకు దీనికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరు, నిందితులు ఎవరు అనేటువంటిది తెలుసుకునేటువంటి అవకాశం అయితే రాలేదు. డ్రోన్ కెమెరాలతోటి ఆ చుట్టుపక్కల పరిసరాల మొత్తాన్ని చిత్రీకరించినప్పటికీ ఇంత దురాఘాతానికి పాల్పడిన వ్యక్తి సమీప ప్రాంతాల్లో ఉన్నాడా అనేది అనుమానించాల్సిందే. అయితే సంఘటన అంటే ఇది జరుగుతున్నప్పుడు కొన్ని వందల కళ్ళు చూస్తూ ఉన్నాయి, కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు, అలాగే కొన్ని కెమెరాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి నుంచి ఏవైనా ఆధారాలు లేదా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల నుంచి ఏవైనా ఆధారాలు దొరికితే దుండగుడు దొరికేటువంటి అవకాశం ఉంది. ఏం జరిగినా మొత్తం మీద అంటే ఇటువంటి దురాఘాతానికి పాల్పడే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ధైర్యం చేసి తనంత తానుగా ఇది చేయడానికి సాహసించడు. పైగా ఆ ప్రదేశాన్ని గుర్తించడం, జరుగుతున్నటువంటి యాత్రలో విద్యుత్ సరఫరా ఉండదు, చీకటి ప్రదేశాన్ని దక్కోవాలి, తను తప్పించుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ పరిశీలించడం అనేది అంత సాధారణం కాదు. ఖచ్చితంగా ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరిగిందని చెప్పుకోవడానికి ఎక్కువగా అవకాశం కల్పిస్తూ ఉంది. సంఘటన జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆ యాత్రని ఆపకుండా
మళ్ళీ అంటే 8 గంటల 10 నిమిషాలు 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో జరిగిందా. ఆ తర్వాత వెంటనే దానిని కొనసాగించి ప్రాథమిక చికిత్సగా బస్సులోని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆ యాత్రని మళ్ళీ కొనసాగించి రాత్రి 10:30 వరకు కూడా యాత్రను కొనసాగించారు. ప్రజల మధ్యనే అది సాగించి యాత్ర ముగిసిన తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం, అట్లాగే అనస్థీషియా తీసుకొని దానికి 3 స్టిచెస్ పడ్డాయని చెప్తున్నారు. ఏదైనా అంటే జరిగినటువంటి ఇది కొంత అదృష్టవశాత్తు తప్ప ఏమైనా కొద్దిగా అటు ఇటు అయినట్లయితే ముఖ్యమంత్రి ఆ ప్రమాద తీవ్రత వేరేలా ఉండేది అనేది మనకి తెలుస్తున్నటువంటి వార్త. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రధాని దగ్గర నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి, అలాగే బెంగాల్ ముఖ్యమంత్రి వీరందరూ కూడా స్పందించారు ఈ సంఘటన పైన. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన స్పందించారు. ఎలక్షన్ కమిషన్ దీని మీద అంటే ఎలాంటి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. వైఎస్ షర్మిల స్పందించారు. అయితే ఇక్కడ చిన్న ఇదేమిటంటే జరిగినటువంటి ఈ దురాఘాతాన్ని తక్షణం ఖండించాల్సినటువంటి లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వాళ్ళు మాత్రం ఇది ఒక నాటకంగా వ్యక్తీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇంకా తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా ఇలాంటి ప్రయత్నాలు కొన్ని చోట్ల చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక వైసీపీ నాయకులందరూ కూడా దీనిపైన ఆగ్రహంతో ఆందోళనలు చేస్తున్నటువంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఏదైనా జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమే అయినా కూడా ప్రజల మధ్య ఉద్రిక్తతలకు ఇది దారి తీయకుండా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అంత అధికార యంత్రాంగం మీద ఉంది. అలాగే నిష్పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరిపి ఈ దుండగుడిని పట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అధికార యంత్రాంగం మీద ఉంది.